సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం ఈ శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 11వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. ఈ మొబైల్ హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టం ఇన్ ద సెన్స్ అది మనకన్నా ఫాస్ట్గా ఉంటుంది. మనం అడగకుండానే ఏదో వచ్చేస్తుంటాయి దీని మీదికి. అవి ఎలా దాంట్లో అది ఎలా తీసేసుకోవాలో ప్రాబ్లం అవుతుంది. ఎనీవే పీపుల్ లైక్ మీ వెరీ ఏజ్ నాట్ సే టెక్స్ ఏది అంటుంటారు. ఎనీవే అందరికీ నమస్కారం, వందనాలు, స్వాగతం. భారత బియుఎస్ బస్ జర్నీలో ఉన్నాం మనము. బస్ యొక్క ఎక్స్పాన్షన్ ఆల్రెడీ చెప్పాము చాలాసార్లు. సో బస్ జర్నీలో ఉన్నాము. స్వతంత్రత మనిషికి ఎంతో కొంత ఉండాలి. కనీసం మనం 100% స్వతంత్రం కాకపోయినా కూడా ఏ లేయర్లో అయినా కూడా ఇండివిజువల్, ఫ్యామిలీ, సొసైటీ, గవర్నమెంట్ దేంట్లో ఉన్నా కూడా ఎంతో కొంత స్వతంత్రము ఎరుగో ప్లేస్ అంటాం మనం. అంటే మనం మోచేయి తిప్పడానికి కావాల్సినంత ప్లేస్ అన్నా ఉండాలి కదా. బస్సులో వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంటుంది. ఒక మనిషి ఇంకో మనిషి తగులుకొనని ఉండడము వేరే సంగతి. కానీ ముందరికి మూవ్ అవడానికి, బస్సు దిగడానికి, బస్సు ఎక్కడైనా కష్టం ఉండేటువంటి సరే, ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఒకసారి నేను మళ్ళీ ఒక పునరావృతం. ఈరోజు ఇందాకే మార్నింగ్ జస్ట్ జాటింగ్ డౌన్. కామర్స్ చదివిన పిల్లలకు కొంత ఐడియా ఉంటుంది. జర్నలు, లెడ్జరు అనేసి మిగిలిన వాళ్ళకి కూడా, అంటే రోజు న్యూస్ పేపర్ చదివితే కనుక చాలా విషయ పరిజ్ఞానం ఉంటుంది. 360 కోణాల నుంచి కనీసం న్యూనతమ విషయ పరిజ్ఞానం ఉండి అది కొంత వారికి ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఒక సంతోషాన్ని, తద్వారా ఆరోగ్యం మెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందని నా భావన, నా అనుభవం నుంచి చెప్పేది. జర్నల్ అండ్ లెడ్జర్ అంటే ఏదైనా విషయం రాసేటప్పుడు మనకి ఏది దొరికితే అది ముందు రాసేస్తాం. అలా రాకుండానే మళ్ళీ తదుపరి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ అట్ ద ఎండ్ ఆఫ్ పీరియడ్సిటీ, ఫ్రీక్వెన్సీ, దీంట్లో దాన్ని మనం లెడ్జరైజేషన్ అంటే ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ కింద పెడతాము. అకౌంటెన్స్ లో విసే జర్నల్ అండ్ లెడ్జర్. జర్నల్ అంటే ఎవ్రీడే రాసేది, డైరీ, సంథింగ్ లైక్ దట్. దాన్ని ఒక క్రమ పద్ధతిలో సబ్జెక్ట్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా చేసేది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎవ్రీ వన్ వాంట్స్ ఏ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ దీస్ డేస్. ఒకసారి నేను పునరావృతం చేయడానికి 1701 నుంచి, అంటే ఇట్స్ వాట్ వి సే 18th century. అంటే 1700 అయిపోయింది కదా. 1500 అయిపోతే 17 సెంచరీస్ అయిపోయినాయి. 1701 నుంచి 1701 నుంచి ఇట్ ఇస్ ద 18th century. 18th century బిగినింగ్ నుంచి వాట్ ఈస్ హ్యాపెనింగ్ బ్రాడ్లీ వి విల్ ట్రై టు సీ. 1707లో ఔరంగజేబు చనిపోయారు. దాని తర్వాత సుమారుగా 100 years, కొంచెం తక్కువగా 1803లో బ్రిటిష్ వాళ్ళు ఢిల్లీని ఆక్యుపై చేశారు. ఈ 94 సంవత్సరాల్లో మధ్యలో ఏం జరిగింది అనేది వి విల్ సీ. ఔరంగజేబు చనిపోయిన తర్వాత అతని 3 కుమారుల్లో ఒక్కడు అయినటువంటి బహదూర్ షా, అప్పటికే అతనికి 65 ఏళ్ళు, బహదూర్ షా సింహాసనాధీశుడు అయినాడు. సింహాసనాన్ని అధిష్ఠించాడు. తర్వాత అంటే కొన్ని నేను అక్కడ రాసుకున్నవి, వర్గపోరు ఉంటుంది. వర్గపోరు, అంతర్వర్గ పోరు. మరాఠాసు, రాజపుత్సు వీళ్ళిద్దరు కూడా హిందూ రాజుల్లో ముఘలాయనని ఎదిరించిన వాళ్ళు, విదేశీ పరిపాలన మహమ్మదీయుని ఎదిరించిన వాళ్ళల్లో అప్పటికి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చేప్పటికి వాళ్ళకు అంతమైనారు. ముఘలాయులకి, ఈ ముస్లిం పాలకులకి సమకాలీనులు. వీళ్ళిద్దరు కూడా బాగా ఎదురొడ్డి నిలిచారు, రాజ్పుత్స్ అండ్ మరాఠాస్. కానీ అక్బరు పొలిటికల్ స్ట్రాటజీతోనే కొంతమంది రాజులని తన వైపు తిప్పుకున్నాడు. తన వైపు తిప్పుకోవడం చేత వాటిలో చీలిక ఏర్పడింది. నేను దీనికి వర్గపోరు, ఉపవర్గపోరు అని చెప్తున్నాను. అలాగే మరాఠాల్లో కూడా తారాబాయి అని ఒక క్వీన్, అన్ని ప్రావిన్సెస్, అంటే ఇప్పుడు మనం స్టేట్స్ అంటున్నాము, అప్పట్లో ప్రాంతీయ, ఎక్కడికెక్కడికే రాజులు, జమీందారులు, జాగీర్దారులు, చిన్న పెద్ద, స్వతంత్ర అండ్ అస్వతంత్ర, అంటే ఇండిపెండెంట్ అండ్ సెమీ ఇండిపెండెంట్, నాట్ సో ఇండిపెండెంట్, వాళ్ళకి కప్పం కట్టాలి అంతే. పై చక్రవర్తులకు కానీ బ్రిటిషర్స్కి కానీ ఆ కప్పం కట్టి వీళ్ళు పాలించుకోవచ్చు, వీళ్ళు పన్నులు వసూలు చేసుకోవడము. దట్ వాజ్ ద సిస్టమ్ గోయింగ్ ఆన్. నౌ ఆల్సో ఇట్ ఈస్ ద సేమ్ సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వాళ్ళ ట్యాక్సులు వాళ్ళకు, వీళ్ళ ట్యాక్సులు వీటికి.
అండ్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా బట్వారా ఆఫ్ ద పన్ను. సో మొత్తానికి ప్రజలు కాంట్రిబ్యూట్ చేసే, ప్రజలు కష్టపడాలి, సంపాదించాలి, ప్రభుత్వానికి పన్నం కట్టాలి. ఇది చాలా విడ్డూరము, చోద్యము. ఎనివే దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ దీని మీద మనకు అవగాహన ఉండాలి. మనం కొన్ని విషయాల్లో మనం నిస్సహాయులం, వి ఆర్ హెల్ప్లెస్, వి కెనాట్ డూ ఎనీథింగ్. బట్ దానికి మనము వాట్ వి సే వ్యస చెందరాదు. సరే, దాన్ని మనం ఏం చేయలేదు కదా, మనం ఏం చేయలేని దాన్ని అంగీకరిస్తేనే మనకి సంతోషంగా ఉంటుంది. అట్లీస్ట్ అసంతోషంగా ఉండకపోవడానికి ఇది అవుతుంది. బట్ ఎనీవే దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దెన్ 65 ఏళ్ల కుమారుడు ఒకడు, ముగ్గురిలో ఒకడైనటువంటి బహదూర్ షా అసెండెడ్ ద థ్రోన్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ లో తారాబాయి అండ్ సాహు ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద శివాజీ. వాళ్ళు తగులాడుకునేవాళ్ళు. మనకు సామెత ఉంది, పిట్టపోరు పిల్లి తీర్చి అనేసి. పిట్ట కొట్లాడుకుంటే పిల్లొచ్చి ఇద్దరిని తినేస్తుంది. ఆ చందాననే మానవ జీవితం కూడా ప్రకృతిలో భాగం కనుక ఇవన్నీ వాట్ వి సే ఆల్ ఈస్ ఫేర్ ఇన్ వార్ అనే ఏదో సామెత ఉంది మనకి. ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ దాంట్లో. దెన్ సట్లెజ్ యమునా రివర్స్ నార్త్ ఇండియాలో, ఇది ఊరికే జాగ్రఫీ టోపోగ్రఫీకి సంబంధించినటువంటి విషయము. ఎందుకంటే ఈ నదీ తీరాల వెంబడే నాగరికతలు డెవలప్ అయినా యుద్ధాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి వీటిని నేను ఈ చెప్పే పదాలు తదుపరి భాగాల్లో కూడా వీటి యొక్క రెఫరెన్స్ రావచ్చు. అందుకని నేను పద పరిచయం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. పుస్తకాలు రాసినా కూడా బిబిలియోగ్రఫీ అనేసి, అంటే ఏ బుక్స్ రిఫర్ చేశారు ఒకటి, ఇండెక్స్ అనేది ఒకటి ఇస్తుంటారు. సో దట్ మన క్విక్ రెఫరెన్స్, ఏదైనా ఒక అంశం ఆల్ఫాబెటికల్ అంశమే ఈ పేజీలో రెఫర్ చేయొచ్చు అనే దానికి నేను జనరల్ టైప్ లో ఇవన్నీ నోట్ చేసినటువంటి విషయాలు. లోహగఢ్ ఫోర్ట్, లోహం అంటే ఇనుము అనేసి. లోహగఢ్ ఫోర్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై గురు గోవింద్ సింగ్. దాన్ని వీళ్ళు మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. మళ్ళీ వీళ్ళు పునరాక్రమణ, అంటే ఓడిపోయి మళ్ళీ గెలవడం అన్నమాట. ఓడి గెలిచి అంటాం కూడా. ఓడిపోయి గెలవడం అనేది కూడా అంటే ఓటమిలో కూడా ఒక ఆనందం. అంటే ఇది ఎక్కడ వర్తిస్తుందంటే, కుమారుని చేత తండ్రి ఓడిపోతే తండ్రికి ఒక ఆనందం. ఓకే, వేరే వాళ్ళతో ఓడిపోయే కన్నా ఇది మేలు కదా. ఓకే, దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ అగైన్. 1712లో బహదూర్ షా, ఈయన కూడా చనిపోయారు. అంటే ఈయన చాలా తక్కువ కాలమే పరిపాలించాడు అనేటువంటిది ఇది, 5 years. ఆ తర్వాత జహాంగీర్ షాని ఆయన కుమారుడు సక్సీడ్ అయ్యారు. కంట్రోల్ వాస్ విత్ జుల్ఫికార్ ఖాన్ అనేటువంటి ఒక చీఫ్ మినిస్టర్, మహామంత్రి అన్నాము. ముఖ్యమంత్రి అనేసి ఇప్పుడున్నటువంటి పదప్రయోగము, అప్పట్లో మహామంత్రి అనొచ్చు. మహామంత్రి తిమ్మరసు, చాణక్య, వీళ్ళంతా మహామంత్రులు. మహా అంటే మంత్రిత్వములో, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అన్న టైప్ లో, పొజిషన్ వైజ్ మహానే, అండ్ వాళ్ళ యొక్క ప్రతిభ ప్రకారంగా కూడా మహానే. సో జహాంగీర్ షా సక్సీడెడ్, బట్ కంట్రోల్ వాస్ విత్ జుల్ఫికార్ ఖాన్ అనేటువంటి చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండేది. కానీ ఈ జహాంగీర్ షా అనతి కాలంలోనే షరున్ సియర్ అనేటువంటి ఆయనతోని జనవరి 1713లో ఓడింపబడ్డాడు, మేనల్లుడి చేత, నెవ్యూ చేత. ఇది కూడా గతంలో 1 సార్లు వచ్చుండొచ్చు, నేను మళ్ళీ క్రమంలో రాశాను. అది కాకుండా మనం చేసే ఈ వీడియోస్ అన్ని కూడా అందరూ అన్ని చూసే అవకాశం ఉండదు. కొందరు కొన్ని చూస్తుంటారు. సో అట్లా పునరావృతమైనా కూడా వినే వాళ్ళకి, శ్రోతలకి, పాఠకులు కాదు శ్రోతలు, చదివితే పాఠకుడు, వింటే శ్రోత, శ్రోతలకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది, తెలిసి మనకి. ఈ సయ్యద్ బ్రదర్స్ అనే వాళ్ళు, ఇది కూడా ఇంతకుముందు చెప్పాము, వీళ్ళిద్దరు సోదరులు కూడా సయ్యద్ బ్రదర్స్, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి విడివిడిగా. వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషించారు కింగ్ మేకర్స్ టైప్ లో. 1719వ సంవత్సరంలో, ఐఎమ్ కవరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 1707 to 1803 till బ్రిటిషర్స్ ఆక్యుపైడ్ ఢిల్లీ. ఢిల్లీని ఆక్యుపై చేసిన తర్వాత బ్రిటిషర్స్ కూడా ముందు వాళ్ళ మాట చెల్లుతుందో లేదో అనేటువంటి కొంత సంకోచము చేత ముగులాయి చిన్న వాళ్ళని, అంటే రెసిడ్యువల్ పార్ట్ వాళ్ళనే ముందరిని ఫ్రంట్ ఫేస్ కింద పెట్టి వీళ్ళు వెనక నుంచి నడిపించేవాళ్ళు ప్రభుత్వాన్ని. దట్ ఈస్ ద అదర్ థింగ్. 1719లో సయ్యద్ బ్రదర్స్ డీథ్రోన్డ్ షారూన్ సియర్ అనేది. 1720లో మహమ్మద్ షా కిల్డ్ సయ్యద్ బ్రదర్స్. అంటే రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయం అనేది ఒక పెద్ద వలయము, విష వలయము.
మనము అంటే దాంట్లో ఎక్కువైనా కూడా మనకు బయట నుంచి మనం గమనిస్తున్నాము ఐస్ స్పెక్టేటర్స్ కాబట్టి మనకు తెలియదు. కానీ మనము కనుక రాజకీయంలో ఇరుక్కుంటే చంపడము చావడము ఆ రోజుల్లో అయితే మరీ ఎక్కువ. ఇప్పుడున్న డెమోక్రటిక్ మోడర్న్ సెటప్ లో చంపడము చావడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయినా కూడా జరుగుతుంటాయి, రేర్ గా జరుగుతుంటాయి. కానీ అప్పట్లో అదే పని, వాళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళే లేరు. మనకు సామెత ఉంది, దుడ్డుకర్ర ఎవరైతే బర్రె వాళ్ళది అనేసి. దుడ్డుకర్ర దగ్గర ఉంటే బర్రె అంటే గేదెను తోలుకొని పోతారు. బర్రె అనేసి తెలంగాణ వర్డ్. అట్లా ఆ చందాన కత్తి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు, కత్తి నుంచి పిస్తూల్ వచ్చింది, పిస్తూల్ నుంచి ఫిరంగులు ఇవన్నీ పోయి ఇప్పుడు న్యూక్లియర్ వారు, మిసైల్స్. దిస్ ఈస్ ద ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ చేంజ్ నౌ. 1719లో ఈ సయ్యద్ బ్రదర్స్ షెరూన్ సియర్ ని డీథ్రోన్ చేశారు. డీథ్రోన్ అంటే సింహాసన ట్రస్టుని చేశారు. తదుపరి సంవత్సరం 1500లో మహమ్మద్ షా కిల్డ్ సయ్యద్ బ్రదర్స్. మహమ్మద్ షా అనే తను సయ్యద్ బ్రదర్ ని హతమార్చి ఆయన బహుదీర్ఘ కాలము అరౌండ్ 28 years 1720 నుంచి 1740 వరకు దాదాపుగా 28 to 30 years హీ రూల్డ్ అండ్ హీ డైడ్ ఇన్ 1748. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఫిబ్రవరి 1739 నాదర్ షా ఫ్రమ్ పెర్షియా ఇస్ ప్రజెంట్ ఇరాన్. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఈ పర్షియా ద ప్రజెంట్ ఇరాన్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒకటి విషయము, ఈ ఇరాన్ ని కానీ పర్షియాని కానీ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు దే కుడ్ నాట్ రీచ్ దమ్ బికాస్ ఆఫ్ ద జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. భౌగోళిక రక్షణ కొన్ని దేశాలకి చాలా ఎక్కువ లెవెల్లో ఉంటుంది, కొన్నిటికి తక్కువ లెవెల్లో ఉండి దే ఆర్ వల్నరబుల్ ఫర్ కాంక్వెస్ట్స్ బై అదర్ కింగ్స్. సో ఇది ఎప్పుడు బ్రిటిష్ colonial రూల్ కిందకి రాలేదు. దట్స్ ఆన్ పర్షియా. దిస్ టైమ్ ఇరాన్. నౌ ద వార్ ఈస్ గోయింగ్ ఆన్. We are seeing every day what is happening. Latest గా ట్రంప్ ఒత్తిడి తట్టుకోలేక I think he has prepared a list of negotiators అనేసి చీఫ్ నెగోషియేటింగ్ టీమ్ ఇవన్నీ ఉంటాయి ఇరాన్ వాళ్ళతో. ఓకే, డిఫరెంట్ క్వశ్చన్ సైడ్ మ్యాటర్. ఈ ఫిబ్రవరి 1739 నాదర్ షా ఫాట్ ఢిల్లీ రూలర్స్ అండ్ అరెస్టెడ్ షాని అరెస్ట్ చేసి మళ్ళీ వదిలేస్తాడు. ఎందుకంటే గతంలో కూడా ఈ పాయింట్ వచ్చింది, కొందరికి ప్లండర్స్, వాళ్ళకి ఇక్కడ రాజ్యము ఏలాలనేటువంటి కాంక్షతోనే వచ్చిన వాళ్ళు కొందరు, ఈ వీళ్ళంతా మొఘలాయులు ఆర్ ముస్లిం రూలర్స్. కానీ కొంతమంది ఇక్కడ ఉన్న ధనాన్ని దోచుకుపోవడానికి బంగారము, నేను చదివిన దాంట్లో బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి 16-17 శతాబ్దంలో మనకి సర్వసంపన్నమైనటువంటి దేశము, వెల్త్, వెరీ వెల్దీ కంట్రీ. దొంగలు కూడా దోచుకుపోయిన తర్వాత అగైన్ యూ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో బడ్జెట్. ఈవెన్ దెన్ ఇంత జరిగిన తర్వాత కూడా ఈవెన్ వీఆర్ ద 4th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఐజ్ ఆఫ్ నౌ. కానీ 4th largest అనేసి మనం సంతోషపడాల్సిన, భుజాలు ఎగరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ క్వాంటిటీ యుఎస్ ఇస్ ద ఫస్ట్ ఎకానమీ, ఫాలోడ్ బై చైనా. ఆ తర్వాత థర్డ్ వన్ ఈజ్ జర్మనీ అండ్ వి ఆర్ ద 4th one ఐ థింక్. కానీ వాళ్ళకి మనం దరిదాపుల్లో లేము, చైనాకి రష్యాకి మనం దరిదాపుల్లో లేము. ఇది జనరల్ ప్యాసేజ్ కింద యూ షుడ్ నో అబౌట్ ఇట్, రైట్. ఇదైన తర్వాత 1759లో షా ఆలం 2 ఒకే పేరున్నప్పుడు 1-2 అనేసి అలా అంటే ఐడెంటిఫికేషన్ కోసమని. మనకి పల్లెటూళ్ళల్లో నా చిన్నప్పుడు కూడా చూసింది, ఇప్పుడు తగ్గి ఉండొచ్చు. తండ్రి పేరు పోచేయ ఉంటుంది, కొడుకు పేరు కూడా పోచేయనే ఉంటుంది. అన్న పేరు పోచేయ, తమ్ముడి పేరు పోచేయ. వాళ్ళు అప్పుడు ఏమంటారు, పెద్ద పోచేయ చిన్న పోచేయ అంటారు, సంథింగ్ లైక్ దిస్. 1759లో షా ఆలం 2 అనేటైనా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించి, బట్ హీ గాట్ డిఫీటెడ్ ఎట్ బక్సర్ వార్. కొన్ని యుద్ధ ప్లేస్లు ఉన్నాయి, కొన్ని చోట్ల కర్నాల్లో బక్సరు, ప్లాసా, అక్కడ రిపీటెడ్ గా యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. యుద్ధ స్థలాలు మనం ఎట్లయితే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో యుద్ధ క్షేత్రాలు ఉన్నాయి. కురుక్షేత్రం నుంచి మొదలుపెట్టి కురుక్షేత్రంలో వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్, ఆ రకంగా కొన్ని యుద్ధ క్షేత్రాలు అదే పనిగా ఉన్నాయి. 1761లో థర్డ్ పానిపట్ వార్, పానిపట్లో థర్డ్ పానిపట్ మూడోసారి జరిగింది పానిపట్లో యుద్ధము. అంటే అది కొన్ని యుద్ధానికి అనువైన ప్రదేశాలు, కొన్ని ప్రదేశాలు కొన్నిటికి అనువుగా ఉంటాయి. లైక్ పుణ్యక్షేత్రాలు, పిలిగ్రమేజ్ సెంటర్స్ అన్నట్టే యుద్ధ క్షేత్రాలు కూడా
యుద్ధం అనాగరికత అది వేరే విషయము, అయినా కూడా మనం తప్పించుకోలేకపోతున్నాము. ఇంత నవీన నాగరికత పెరిగిన డెమోక్రసీ, సెక్యులరిజం, అది ఇది ఇవన్నీ అంటున్నాక కూడా మళ్ళీ వీఆర్ ఫైటింగ్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మాట్లాడే కెపాసిటీ లేక ఇప్పుడు కాళబేరానికి అంటే 2 పడితే కానీ కాళబేరానికి రారు మనుషులు. ఇంత యుద్ధం 4 రోజులు జరిగిన తర్వాత కానీ వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇప్పుడు ఇరాన్ ఇస్ డిమాండింగ్ ఫర్ ఏ కాంపెన్సేషన్ ఫర్ ద లాస్ దే హ్యావ్ ఇన్కర్డ్ డ్యూ టు ద వార్ ఫ్రమ్ ది యుఎస్. 1724లో హైదరాబాద్ సంస్థాన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. 1724లో ఎస్టాబ్లిష్ అయ్యి 1947-48 జున్నాగఢ్, హైదరాబాద్ ఈ 2 స్వాతంత్రం వచ్చినప్పుడు దేవర్ గివెన్ ఆప్షన్ 530 చిల్లర వాట్ వి సే ఈ రాజులు ప్రొవిన్షియల్ కింగ్స్ ఉండే వాళ్ళకి దేవర్ ఇండిపెండెంట్ ఆర్ సెమీ ఇండిపెండెంట్. దేవర్ గివెన్ ఏ చాయిస్ ఐదర్స్ టు జాయిన్ ఇండియా ఆర్ రిమైన్ ఇండిపెండెంట్ ఆర్ జాయిన్ పాకిస్తాన్. 3 ఇది. జున్నాగఢ్ అయిన తర్వాత ఆయన he was a Muslim ruler but Hindu population. కశ్మీర్లో ఇట్ వాస్ డిఫరెంట్. కాశ్మీర్లో హిందూ కింగ్, ముస్లిం దిస్. హైదరాబాద్లో ముస్లిం కింగ్ ఇది. సో నిజాం వాంటెడ్ టు జాయిన్ విత్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. వాట్ ఎవర్ డిస్టెన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టబర్న్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. తదుపరి కాలంలో వీళ్ళందరి పేర్లు కూడా వస్తుంటాయి. సిన్స్ ఇట్స్ ఎ లాంగ్ రన్ 100 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు గో టు వెరీ స్లోలీ, వెరీ what you got in detail and slowly, at times a bit repetitions ఆ శైలిలో ఆ పద్ధతిలో జరుగుతా ఉంది. సో దట్ వి నో పోలీస్ యాక్షన్, రజాకార్, ఇవన్నీ కొన్ని పేర్లు కూడా మనకి రిపీటెడ్ గా వస్తాయి. రజాకార్ ఇస్ ద ప్రైవేట్ ఆర్మీ అదర్ దెన్ ద అఫీషియల్ ఆర్మీ దట్ హెల్ప్డ్ దీస్ వన్. మా ఫాదర్ టైంలో అంటే 1947-48 ఆ ప్రాంతంలో జరిగిన రజాకార్ అల్లర్లలో ముందు ఈ మిలిటరీ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు పోయిన తర్వాత రజాకారులు వచ్చేవాళ్ళు ప్రతి ఊళ్ళో కూడా. అండ్ ద పీపుల్ వర్ సఫకేటింగ్ బిట్వీన్, వాళ్ళకి రక్షణ ఇవ్వద్దని వీళ్ళకి రక్షణ ఇవ్వద్దనేసి, వాళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళు ఎక్కడ పోయారు అనేసి. సో దిస్ ఇస్ ద థింగ్ దట్ వాస్ గోయింగ్ ఆన్. బట్ అల్టిమేట్లీ ఆపరేషన్ పోలో అయితే దర్ ఇస్ అ పేరు. ఒక్కొక్క ఆపరేషన్ కి మనకు ఒక్కొక్క పేరు పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఆర్భాయితం ఉంది, ఇప్పుడుగా ఉంది. దాని ప్రకారంగా తెలంగాణ విముక్తి జరిగింది. నిజాం స్టేట్ కింద ఉండే అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ బేస్డ్ గా రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇది అయినప్పుడు, అంతకుముందు ఆంధ్రాబాద్ అంటారు మద్రాసు రాష్ట్రము ఇట్ వెంట్ అప్ టు ఒరిస్సా తదుపరి మళ్ళీ ఇండిపెండెంట్ స్టేట్ అయింది. మద్రాస్, ఏపీ అండ్ ఒరిస్సా, నాట్ తెలంగాణ. తెలంగాణ వాజ్ అండర్ నిజాం. ఈ తెలంగాణ ప్రముఖంగా తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర కలిపి నిజాం రూల్ కింద. సరే, భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు అక్కడిక్కడ మాట్లాడతాం కాబట్టి ఏపీ అయింది. బ్రిటిషర్స్ ఎట్లా వచ్చేసి ఇక్కడ అల్లకల్లోనం చేసి ఇది చేశారో, ఆధిపత్య కాంక్ష వాంఛ అనేది ప్రకృతిలో మానవునికి ఉన్నటువంటి విషయమే. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఏదో మాకు అన్యాయం జరిగింది, వీరికి ఆల్ దోస్ థింగ్స్ వి స్పోక్ ఎస్టర్డే. తదుపరి మళ్ళీ యాజిటేషను మరి చెన్నారెడ్డి టైంలో జరిగినటువంటి తెలంగాణ యాజిటేషన్. బట్ హీ వాజ్ మేడ్ ఏ గవర్నర్ జనరల్లీ. అంటే కుక్కకు బుక్కాశ అనేసి, ఐఎమ్ నాట్ అండర్ మైనింగ్ హిమ్ ఆర్ చెప్పేది ఏదో సంతృప్తి పరిచి. సో ఇందిరాగాంధీ సమ్హౌ పర్సువేటెడ్ మరి చెన్నారెడ్డి టు స్టాప్ ద డిసిజన్. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, నేను కూడా 1972 ఆఫ్టర్ 1969 తెలంగాణ యాజిటేషన్ లో 1 సంవత్సరం విద్యా సంవత్సరం కోల్పోయారు విద్యార్థులందరూ. నేను కూడా దాంట్లో బాధితులు. 1 year గాడ్. 1 year is not a big time in the human life, but still time is time. Yesterday మనం దీని గురించి మాట్లాడుకున్నాం. 9 days మ్యానవర్స్ ఆఫ్ దోస్. ఎనీవే, దట్ ఈస్ ద థింగ్. అండ్ వీళ్ళు మళ్ళీ పోరాడి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో. చూడండి, కొంతమంది బ్యూటిఫుల్ స్లోగన్స్, క్యాచీ స్లోగన్స్ అంటారు. దాంట్లో ఎంత నిజం ఉంది అబద్ధం ఉన్నది పక్కన పెడితే, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుంది అంటే ఉండదు. అండ్ స్లోగన్స్ ఆర్ వెరీ క్యాచీ అండ్ అట్రాక్టివ్. కొంతమంది ఆరేటర్స్ అంటే పెద్ద సుదీర్ఘ ఉపన్యాసం అని కాకుండా చమత్కార సంభాషణ చేసేవాళ్ళు. దాంట్లో వన్ ఈస్ కేసీఆర్. ఎనీవే, దట్ ఈస్ అనదర్ థింగ్. ఆశ మనిషికి ఉండాలి, అత్యాశ ఉండరాదు. అత్యాశతోనే మళ్ళీ లాస్ట్ 2 సార్లు తెలిసి 3వసారి ఓడిపోయారు. అత్యాశ. టీఆర్ఎస్ తో సంతృప్తి బీఆర్ఎస్ పోయి. ఎనీవే, ఇట్స్ ఏ లిటిల్ పొలిటికల్ అనాలిసిస్, బట్ ఇస్ ఎ పాసింగ్ రిమార్క్. And then 1724 లో హైదరాబాద్ సంస్థాన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా. పేర్లు ప్రొనౌన్స్ చేయడానికి కూడా టంగ్ ట్విస్టర్స్ అంటాము. టంగ్ ట్విస్టర్స్ అంటే
కొన్ని పదాలు ఉచ్చరించడం చేత, కొన్ని దండకాలు అటువంటి చదవడం చేత కూడా మనకి కంఠము ఓపెన్ అప్ అయి దట్ వే ఇట్ మే ఆల్సో ఇంప్రూవ్ అవర్ హెల్త్. 1803లో బ్రిటిష్ ఆక్యుపైడ్ ఢిల్లీ. అదే మనం 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత 1803 మధ్యలో జరిగిన సంఘటనది హ్యావ్ సీన్. 1803లో బ్రిటిష్ ఆక్యుపైడ్ ఢిల్లీ. టిల్ 1857 అంటే దాదాపుగా 50 సంవత్సరాల పైన యూజ్డ్ మొఘల్స్ దేర్ పొలిటికల్ ఫేస్. మొఘళ్ళ ద్వారా వీళ్ళు పరిపాలించేవాళ్ళు. 1850లో సైనిక తిరుగుబాటు, ఇది చాలా ఇంపార్టెంట్. రేపటి నుంచి 1850 నుంచి 1856 దట్ ఈస్ మహారాణి లక్ష్మీబాయి ఈ తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు, ఇంగ్లీష్ లో మ్యూటినీ అంటారు, MUTINEERNY, మ్యూటినీ, సైనిక తిరుగుబాటుతోనే అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్. అంటే దట్ విల్ బి ఏ ప్రాపర్ గ్రౌండ్. ఇందాక మనం వ్యవసాయంలో పొలాన్ని దున్నేటప్పుడు ఈర్వాలు పూర్వాలు అని 2 పదాలు, ఎంతమందికి తెలుసో తెలియదు అయినా, అంటే 2 సార్లు ఫ్లో చేయాల్సి వస్తుంది భూమిని. ఈర్వాలు అంటే ఫస్ట్ది, పూర్వాలు అంటే రెండవది. ఇంకా కొంచెం విశేషమైన పదాల్లో చెప్పాలంటే మనం తొలి మలి అంటాం. తొలి అంటే ఫస్ట్, మలి అంటే నెక్స్ట్ టు ద సెకండ్ వన్ అని చెప్పడానికి. సో భాష మీద అభిరుచి ఉండాలి, కానీ కొన్ని పదాలు వినడం చేత కూడా, పదాలు అన్వయం చేసుకోవడము, పదాలను జీర్ణించుకోవడం చేత కూడా మనిషి యొక్క ఆనందము, మనిషి యొక్క ఆరోగ్యము, తద్వారా ఆనందం కలుగుతుంది. ఆనందంగా ఉంటే ఆరోగ్యం పెరుగుతుంది, ఆరోగ్యం ఉంటే ఆనందం కూడా వస్తుంది. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, హ్యాండ్ ఇన్ గ్లూ, హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎనీవే 1856 సైనిక తిరుగుబాటు లెడ్ టు, దీనివల్ల ఏం జరిగిందంటే రీఆర్గనైజేషన్ సెటప్ కి దారి తీసింది బ్రిటిషర్స్ కి. బ్రిటిషర్స్ కూడా వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎట్లా ఇబ్బందికరం అంటే కొత్త ల్యాండ్ అండ్ ప్రజల యొక్క మన్నన ఉండాలి, అది లేకుండింది ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు మహమ్మదీయ పాలకులు వచ్చినప్పుడు ప్రజలు కూడా అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడి వాళ్ళేది వాటి కింద కన్వర్ట్ అయ్యారు, అవన్నీ మనకి చరిత్ర ఆధారాలు చాలా డీప్గా పోతే తెలియదు. కానీ నిన్న వచ్చిన పాయింట్ లో మనకి ఉన్న లేటెస్ట్ పొజిషన్ లో ఏంటంటే 57 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తంలో, హ్యూజ్ నంబర్. అంటే ఆల్మోస్ట్ 1/4 కన్నా ఎక్కువ, 1/3 1/4 మధ్యలో 40%, 190 దేశాలు సుమారుగా ఉంటే 57 Islamic countries, and their population is 200 crores out of 750 or close to 800 population. They are 25% కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటారు. సో అంత మెజారిటీ ఉన్నప్పుడు వీ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ సెంటిమెంట్స్. మిగిలిన వాళ్ళు కూడా దట్ వీ షుడ్ అండర్స్టాండ్. వాళ్ళకన్నా ఎక్కువ బహుశా క్రిస్టియన్ కంట్రీస్ ఉండొచ్చు, హిందూ కంట్రీస్ చాలా తప్ప, ఇండియా, నేపాల్. ఆ మధ్యలో బౌద్ధిజం ఇది వచ్చింది. బౌద్ధిజం ఇండియాలో, నేపాల్లో స్టార్ట్ అయినా కూడా బుద్ధుడు ఇట్ ట్రావెల్డ్ అక్రాస్ ద వరల్డ్, చైనాలో, జపాన్లో. సో ఈ బుద్ధిస్ట్ ఫాలోయర్ చాలా చోట్ల ఉన్నారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. జైనిజం, బుద్ధిజం, తర్వాత ఈ ఇజ్రాయెల్ జ్యూస్, బట్ దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్. అంటే వర్గపోరు అనే దానికి చెప్పడానికి హిట్లర్ 60 లక్షల మందిని, 6 మిలియన్ అంటే 10 lakhs, 60 లక్షల మంది గ్యాస్ ఛాంబర్లు తీసుకొచ్చారు యూదులని. కక్ష, పగ, ప్రతీకార వాంఛ, ఫర్ రీజన్ ఆర్ ఫర్ నో రీజన్, ఫర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరో ఏదో చెప్పింది మనం నమ్మకూడదు. అంటే సెకండ్ వెరిఫికేషన్, థర్డ్ వెరిఫికేషన్ లేనిది we should not believe. But anyway, this is one thing. And then 1850 నుంచి పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగింది. 1850 ఆన్వర్డ్స్ నుంచి ముందంతా వ్యవసాయ, ప్రపంచంలో ఏ దేశమైనా కూడా పర్టికులర్లీ భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం. అంటే ఎకానమీ అంతా అగ్రి బేస్డ్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ ఉంది. ఇంకోటి మనం గమనిస్తే కనుక టెంపుల్ ఎకానమీ కూడా భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. అంటే టెంపుల్స్ కి ఇప్పటికి కూడా టెంపుల్ భూములు ఉన్నాయి, వాటి దురాక్రమణలు కూడా గురవుతున్నాయి, అది వేరే సంగతి. సో టెంపుల్ ఎకానమీ, టెంపుల్ కి భూములు ఉండేవి, వాటికి యాన్యువల్ ఇన్కమ్ ఉండేది ఏదో రూపంలో. టెంపుల్ను ఆనుకొని చాలా వృత్తుల వాళ్ళు పనిచేసేవాళ్ళు. సో దట్ ఈస్ ఎ టెంపుల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ అండ్ టెంపుల్ ఎకానమీ. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యంత్రముల ద్వారా వస్తువుల ఉత్పాదన,
ప్రొడక్ట్స్ అంటాము, అవి పెరిగినాయి. 1 కోటి పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అన్ని ప్రోడక్ట్స్ మానవుడు ఉపయోగించి తీసుకుంటే దే ఆర్, యూ కెన్ చెక్ ఇట్ అప్ ఇన్ గూగుల్. 1 కోటికి పైననే ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క మనిషి కోటి యూజ్ చేయడు కదా. మహా అయితే మనం ఎప్పుడు లిస్ట్ చేస్తే సండే రోజు ఖాళీగా ఉన్నప్పుడు మన జీవిత కాలంలో మహా అయితే మనకు 1000 ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు ఎంటైర్ జీవిత కాలంలో. కొన్ని తరచుగా, కొన్ని అంత తరచుగా కానివి, కొన్ని రేరుగా, ఇవన్నీ కలిపితే కూడా. అయినా ఇండస్ట్రియల్ ఎకానమీ వచ్చింది. ఇన్ ద లాస్ట్ 50 years 3వ రకము సర్వీస్ ఎకానమీ. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ టు జీడిపి సర్వీస్ ఎకానమీ నుంచి ఎక్కువైంది, ఫాలోడ్ బై ఇండస్ట్రీ, అండ్ ఇంకా తక్కువ అగ్రికల్చర్ ఎకానమీ. కానీ అగ్రికల్చర్ ఇవన్నీ ఓదానికోటి ఇంటర్లింక్డ్. ఏది లేకుండా మనం ఉండలేము. వ్యవసాయం లేకపోతే తిండి ఉండదు, అది కంపల్సరీ. మీరు ఎంత అడ్వాన్స్ ఎకానమీ అయినా కూడా యూ కెనాట్ డూ అవే వితౌట్ అగ్రికల్చర్, వితౌట్ ఫుడ్, అన్లెస్ సైన్స్ అంతా ఇంప్రూవ్ అయ్యి టాబ్లెట్ వేసుకుంటే మీరు ఆకలి దప్పులు ఉండవు అనేసి దేవతల స్థాయికి ఆహారము ఏమన్నా వస్తే తప్ప, విచ్ ఈస్ ఎ వెరీ డిస్టెంట్ దిస్ వన్. సో దట్ ఈస్ ద థింగ్. సో మనిషి ప్రతిదీ చేయలేడు, కష్టం కనుక మనిషి శక్తిని ఈజ్ చేయడానికి అనేది ఈ పరికరాలు, వెపన్స్. మన వెపన్స్ అంటే యుద్ధంలో వెపన్స్ అంటాము. టూల్స్, ఎక్విప్మెంట్స్ అండ్ వెపన్స్. టూల్స్, ఎక్విప్మెంట్స్ మనం అంటే మెకనైజ్డ్ పవర్ టు ఎయిడ్ ద హ్యూమన్ బీయింగ్. సర్వీస్ ఎకానమీ ఇన్ ద లాస్ట్ 50 years సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఇదంతా థింగ్స్. కానీ సర్వీస్ ఇటు అగ్రికల్చర్ కానీ అటు ఇండస్ట్రీ కానీ ఏదో రకమైనటువంటి ఉపకరణంగా ఉంటుంది. టోటల్ గా ఇండిపెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ ఉండేది చాలా తక్కువ. అలా కూడా ప్యూర్ సర్వీస్ కూడా ఉండొచ్చు, కానీ జనరల్లీ ఇట్ ఈస్ లింక్ టు ఐదర్ ఆఫ్ దిస్. 1858లో పార్లమెంటరీ యాక్ట్, దీన్ని ఇది చెప్పాము, బ్రీఫ్ గా చేశాను. పార్లమెంటరీ యాక్ట్, దీని ద్వారా ఏం జరిగిందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఈఐసి. ఈఐసి ఈజ్ ఏ షార్ట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అక్కడి నుంచి బ్రిటిష్ క్రౌన్ కి, బ్రిటిష్ సింహాసనానికి, బ్రిటిష్ కిరీటానికి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి పవర్ ట్రాన్స్ఫర్ అయింది. ఏది? పార్లమెంటరీ యాక్ట్ 1858 వల్ల. 1861లో ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. కౌన్సిల్ అంటే మనకు తెలుగులో పరిషత్తు, మనకి విధానసభ, విధాన పరిషత్తు అంటాము. విధానసభ అంటే అసెంబ్లీ, విధాన పరిషత్ అంటే కౌన్సిల్. ఆ మెంబర్స్ విసే ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. సో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ లో అప్పట్లో ఉండేది అంటే బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేశారో, మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనం మోరార్లెస్ ఒక 60-70% అదే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నాము ఇప్పటి వరకు కూడా. మనం ఒక్కడమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా అన్ని దేశాల యొక్క గవర్నెన్స్ కూడా ఇట్స్ ఏ కామన్ ఫామ్ ఓన్లీ. చిన్నపాటి తేడాలు లోకలైజేషన్ గా వాళ్ళ నైసర్గిక కానీ సాంస్కృతిక దానికి కొంచెం లోబడి మార్పులున్నా కూడా బ్రాడ్గా యూ హ్యావ్ పోలీస్ అక్రాస్ ఆల్ స్టేట్స్, యూ హ్యావ్ ఏ హోమ్ మినిస్ట్రీ, యూ హ్యావ్ ఏ ఫారిన్ అఫేర్స్ మినిస్ట్రీ, యూ హ్యావ్ ఏ అంబాసిడర్, దౌత్యక, ఇవన్నీ కామన్ గానే ఉన్నాయి. దిస్ ఇస్ ద వన్ థింగ్ దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. మన కాన్స్టిట్యూషన్ రాస్తున్న సంబంధంలో కూడా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్స్ చైర్మన్, డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్, డ్రాఫ్ట్. ఇప్పటికి కూడా మనం ఫైల్లో బ్రిటిష్ వాళ్ళది మనం ఫైల్ పుట్టేటప్పుడు డ్రాఫ్ట్ అంటాము. డ్రాఫ్ట్ అయిన తర్వాత ఇట్స్ ఏ ఫేర్ నోట్. ఆ తర్వాత అప్రూవల్, డిసప్రూవల్, సేమ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే మరిచెన్నారెడ్డి MCHRD అని మనకి జూబ్లీ హాల్స్ లో ఉంది. దే ట్రైన్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్యాడర్ టు హైయెస్ట్ క్యాడర్. నేను అక్కడక్కడ అప్పుడప్పుడు అక్కడ కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తుంటాను. ఇప్పటికి కూడా దే యూజ్ ద ఓల్డ్ టెర్మినాలజీ ఇన్ రైటింగ్ నోట్స్ ఆర్ అదర్ థింగ్స్, ఈ డ్రాఫ్ట్ నోట్స్ ఇవన్నీ. ఎనీవే, అంటే మనకి పట్టుకున్న జిట్టు అంత ఈజీగా వదలదు. వాష్ దెన్ ఓన్లీ. కనుక జిడ్డు తగిలించుకోవచ్చు. నెంబర్ 1 అంటే లైట్ గా ఉండాలి. సామెత ఉంది, పుల్లింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అని. యూ షుడ్ బి లైక్ దట్. సో ఈ మేయో పికప్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అక్రాస్ సెంట్రల్ స్టేట్. ఇప్పుడు 15th కమిషన్ ఫామ్ లో అదే ఉంది. సో అప్పుడు ఈయన చేసింది ఏంటంటే ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పాను. దానికి ముందు 1861లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ లో అప్పట్లో ప్రెసిడెన్సీస్ ఆఫ్ బెంగాల్, మద్రాస్, బాంబే, ఈ మూడిటికి ఓడరేవులు ఉండడం చేత వాటికి ప్రెసిడెన్సీస్ అని పేరు. దేవర్ హెడెడ్ బై గవర్నర్స్ అపాయింటెడ్ బై బ్రిటిష్ క్రౌన్. మిగిలిన స్టేట్స్ కి దేవర్ హెడెడ్ బై లెఫ్టినెంట్ గవర్నర్స్.
సో వీళ్ళేమో గవర్నర్స్, వాళ్ళేమో లెఫ్టినెంట్ అంటే కొంచెం ర్యాంక్ తక్కువ. సో ఇట్ వాస్ దట్ వే. We will stop here for today and continue tomorrow. Namaste. Bye. Bye. And today is Mahavir Jayanti. Mahavir Jayanti శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్. డన్ సార్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసి శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.